హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక గేమింగ్ రౌటర్ ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఏసస్ నుంచి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన అంటే రిలయన్స్ డిజిటల్ నుంచి బుక్ చేసాము. ఎందుకంటే నార్మల్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ తో కంపేర్ చేసి రిలయన్స్ డిజిటల్ లో ₹1000 డిఫరెన్స్ వచ్చింది ఇదే రౌటర్ కి. సో ఓపెన్ చేసి అయితే చూద్దాం, మీకు బాక్స్ అవన్నీ చూపిస్తాను. సో ఇదే అనమాట ఆ రౌటర్ మనది. వచ్చేసరికి ASUS TUF AX5400. సో ఇది వచ్చేసరికి వైఫై 6 రౌటర్ అనమాట. ఇప్పటిదాకా మా ఇంట్లో ఒక నార్మల్ వైఫై 5 రౌటర్ AC సిరీస్ ఉంది, బట్ ఇప్పుడు వచ్చేసరికి AX సిరీస్ తీసుకున్నాము. AX కి AC కి ఏంటంటే వైఫై 5 అండ్ వైఫై 6, సో అదే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే వైఫై 6 కి 5 కి ఒక డెడికేట్ వీడియో చేస్తాను. 5 కి 6 కి ఉన్న డిఫరెన్సెస్. సో అది అంటే ఒక వీడియోలో సింపుల్ గా చెప్తే సరిపోదు. సో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే. సో అందుకని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు బాక్స్ మీద చూసుకుంటే ఇవ్వండి, ఇక్కడ చూస్తే మీకు ఈ బొమ్మ కనిపిస్తుంది ఎలా ఉంటుంది రౌటర్ అని చెప్పి. సో గేమింగ్ రౌటర్ బేసిక్ గా ఇది. ఇక్కడికి వచ్చేసరికి RGB లైట్ వెలుగుతుంది. అండ్ ఇవి వచ్చేసరికి కింద ఏంటది నెట్, ఐ మీన్ ఇంటర్నెట్ అండ్ ఆల్సో పవర్, ఈ బ్యాండ్స్ ఆన్ అని చెప్పేసి మామూలుగా లైట్స్ ఉంటాయి కదా, సో ఆ లైట్స్ అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వైఫై 6 అని ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకి మిగతా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి యాంటీనా 6 యాంటీనా, నాన్ డిటాచబుల్, అంటే డిటాచ్ చేయడానికి రాదు, ఎప్పుడు ఫిక్స్డ్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో మెమరీ వచ్చేసరికి 256 MB ఫ్లాష్ మెమరీ అండ్ 512 MB DDR3 ర్యామ్. సో ఇది కొంచెం మనం ఫాస్ట్ గా ల్యాగ్ లేకుండా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు అనేది నేను మెన్షన్ చేస్తాను, తర్వాత ఫుల్ రివ్యూలో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆల్మోస్ట్ డ్యూయల్ బ్యాండ్ 2.4 అది. అండ్ ఎన్క్రిప్షన్ అవన్నీ ఓకే. అండ్ ప్యాకేజ్ కంటెంట్స్ కూడా చూపించాడు. ప్యాకేజ్లో ఒక రౌటర్, RJ45 కేబుల్, పవర్ అడాప్టర్, గైడ్ అండ్ ఆల్సో వారంటీ కార్డ్ ఇవన్నీ ఉంటుంది అన్నాడు. అండ్ ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే మిగతా ఫీచర్స్ అయితే వచ్చినాయి. ఫాస్టర్, మోర్ స్టేబుల్, వైడ్ గేమింగ్ అంటావు, వైడ్ గేమింగ్ అంటే సెపరేట్ డెడికేటెడ్ గేమింగ్ పోర్ట్ ఇచ్చాడు అనమాట దీంట్లో. అది నేను చూపిస్తాను, మెన్షన్, ఐ మీన్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ గేమింగ్ ఇన్ ఎవ్రీ కార్నర్, అంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. అండ్ ఆల్సో 3 ఫ్రెండ్స్ తో ఈజీగా గేమ్ అప్ అవ్వచ్చు, టీమ్ అప్ అవ్వచ్చు. అండ్ వైఫై 6 టెక్నాలజీ ఆబ్వియస్లీ. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే అండ్ సో బ్యాక్ సైడ్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి చూపించాడు నార్మల్గా. అండ్ టాప్లో వచ్చేసరికి నార్మల్ ఇదే, అండ్ కింద వచ్చేసరికి సమ్ వేరే ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి సెటప్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, యాప్ సెటప్. సో మనకి ఏసస్ రౌటర్స్ అన్నిటికీ ఒక యాప్ ఉంటుంది. ఏంటంటే ప్రతిసారి క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో వెబ్సైట్ లాగిన్ అవ్వడం అవసరం లేకుండా డైరెక్ట్ మనకి యాప్ ఇచ్చేస్తాడు. అండ్ ఇది వచ్చేసరికి సమ్ హెల్పర్ టిప్స్ అంట. డన్. అండ్ హియర్ కమ్స్ ద వైఫై రౌటర్. చూసినట్టయితే మంచి పెద్ద రౌటర్ ఇది. వావ్, చాలా బాగుంది అబ్బాయి. ఇదైతే బిల్డ్ క్వాలిటీ కూడా మంచి ఇదిగా ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా. గుడ్ అది, రైట్. టోటల్ 6 యాంటీనాస్ వస్తాయి దీనికి. అండ్ ఇది వచ్చేసరికి మనకి RGB లైట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి మీకు కనిపిస్తుందా లేదా, సో వీడియోలో సరిగ్గా రావట్లేదు, బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదిగో రైట్. సో ఇక్కడ ఇవి వచ్చేసరికి లైట్స్ అనమాట మిగతావి. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా వెంట్స్ కూడా ఇచ్చాడు అటు ఇటు. ఇక్కడ టఫ్ గేమింగ్ అని చెప్పేసి ఉంది. ఇది గేమింగ్ రౌటర్ చెప్పాను కదా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మిగతా ఎయిర్ వెంట్స్ అనమాట ఇవన్నీ. అండ్ వెనకాల ఇది వచ్చేసరికి పవర్ పోర్ట్, ఇది వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్, ఇది వచ్చేసరికి USB 3.0 పిన్. అండ్ ఇవి వచ్చేసరికి ల్యాన్ పోర్ట్స్. దీంట్లో పర్టికులర్ గా ఇది గేమింగ్ పోర్ట్ అని ఇచ్చాడు. సో దీని నుంచి ఏంటంటే మనకి డేటా లాస్ అవ్వకుండా గేమింగ్ కి అన్ఇంటరప్టెడ్ గేమింగ్ ఉంటుంది, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా గేమింగ్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇది వచ్చేసరికి మన ఇంటర్నెట్ కేబుల్. ఇది వచ్చేసరికి మన ఏమంటారు, సో WPS బటన్ అంటారు కదా, సో అది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి రీసెట్ చేయడానికి. సో ఇది అండ్ సో ఇదనమాట. ఇంకా అవుటర్లో ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయని చూస్తే VIP మెంబర్ వారంటీ నోటీస్ అంట. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి ASUS TUF, ఇది వచ్చేసరికి మాన్యువల్. అండ్ యాజ్ డీస్ చెప్పినట్టు ఇది RJ45 కేబుల్, RJ45 to RJ45.
అండ్ ఇది వచ్చేసరికి పవర్ అడాప్టర్. ఓకే, సో మనకి ఇక్కడ ఏమైంది అంటే ఈ అడాప్టర్ మనకి రాదు అండ్ దీంతో పాటు ఎక్స్ట్రా పిన్స్ ఇచ్చాడు. దట్స్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ఇదిగోండి, ఇప్పుడు మనం ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ బట్టి మనం పిన్స్ వాడుకోవడమే. మనకైతే ఇదిగోండి ఈ పిన్, ఇండియన్ పిన్. సో ఇదైతే మనకు పనికి వస్తుంది. సో అదనమాట. సో బాక్స్లో ఉండే కంటెంట్స్ ఇవి అండ్ రౌటర్ అయితే ఇది. తొందరలోనే నేను దీని రివ్యూ కూడా చేస్తాను. సెటప్కి కూడా ఒక వీడియో ట్రై చేస్తే అండ్ దాంతోపాటు ఒక రివ్యూ వీడియో కూడా చేస్తాను దీన్ని. సో దీని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే, రివ్యూ వచ్చే వరకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అవన్నీ నేను రివ్యూలో ఆన్సర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ హర్ష వర్మ సైనింగ్ ఆఫ్.